పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకోవడానికి జూలై 15 బుధవారం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులు తమ సమస్యలను జగన్మోహన్ రెడ్డికి తెలిపాలని వైఎస్ఆర్సీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ విజ్ఞప్తి చేశారు. నంద్యాల లక్ష్మీ సీతారామయ్య స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్, కుప్పనపూడి గ్రామ అధ్యక్షులు మెంటే లక్ష్మయ్య, నూకల సత్యనారాయణ, చిట్టిబొమ్మ లక్ష్మీనారాయణ, పాశం నరసింహం తదితరులు పాల్గొన్నారు. 15వ తేదీ అనగా వచ్చే బుధవారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల ఆక్రందనకు గురైన వలన వారందరినీ కూడా పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమని నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన పివిఎల్ నరసింహరాజు గారు చెప్పడం జరిగింది. ఆకివీడు మండలం ఉన్న ఆక్వా రైతులు పార్టీలకు అతీతంగా వారి యొక్క గోడును వెల్లబుచ్చుకోవడానికి ఈ ధర్నా ఏర్పాటు చేయటం జరిగింది. రైతులని గురించి మాట్లాడే వారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన కలిసి కూడా పార్టీలు కూడా అతీతంగా కొంతమంది చేస్తే ధర్నాకు కూడా మేము అంతా కలిసి వెళ్ళాం. రైతులకి పార్టీ అంటూ లేదు. రైతు సంతోషంగా ఉంటేనే ఎప్పుడైనా సరే ఆ గ్రామం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం కూడా సంక్షేమంగా ఉండాలంటే రైతన్నవాడు కంట తంటి పెట్టకుండా రైతుల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పిన కిలోకి 4 రూపాయలు తగ్గించమంటే వాళ్ళు 2 రూపాయలే తగ్గించడం వల్ల రైతుల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసం 15వ తేదీన అనగా రేపు వచ్చే బుధవారం సుమారు మధ్యాహ్నం 2 గంటల కానించి ఈ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆక్వా రైతు సోదరుడు ఈ కష్ట సుఖాలని పాలు పంచుకోవడానికి ఈ ధర్నాకు వచ్చి ఆకివీడు మండలం ఉన్న ఆక్వా రైతులందరికీ ఇదే పిలుపునిస్తూ బివి రాజు విగ్రహం వద్ద ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆక్వా రైతులు, వీళ్ళకి కులం లేదు, మతం లేదు, మనం అంతా రైతు సోదరులే. కాబట్టి పార్టీలకు అతీతంగా వచ్చి మనం కష్టకాలు చెప్పుకుంటే ప్రభుత్వం దిగి కనీసం మళ్ళీ 2 రూపాయలు 4 రూపాయలు తగ్గించి ధరల కౌంటు విషయంలో కూడా ధరలు కూడా స్థిరీకరణ చేసి కౌంటు వేరియేషన్ కూడా రేట్లు పెంచాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతుల వాదన ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మిల్లర్లు కానీ మేతలు కానీ అనేక రకాలుగా రేట్లు పెంచేసి ఇవాళ రైలు రేట్ని డౌన్ చేసేసి ఏ కౌంట్ బాగుంటే ఆ కౌంట్ రేట్ డౌన్ చేసి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఆ రకంగా ఉండగా ఇవాళ అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పిలుపు కొరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అయ్యా ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పుకోగా ఆయన ఈ నెల 15వ తారీఖుని బుధవారం నాడు భీమవరం రావడం జరుగుతుంది. మరి అలా వచ్చేటప్పుడు ఇవాళ మనకి పార్టీలకు అతీతంగా ఇవాళ తెలుగుదేశమా, జనసేన, వైఎస్ఆర్ ఈ పార్టీలు కాదు ఇక్కడ కావాల్సింది. రైతు బిడ్డలు అందరూ కూడా ఈ బాధని కష్టపడి నైటు పగల నిద్ర లేకుండా ప్యాన్ షీట్లు ఆగిపోతున్నాయి, కరెంట్ ఆగిపోతే పరిస్థితి ఏంటి, రోజు 4 సార్లు కరెంట్ తీస్తున్నారు. ఇలాంటి బాధలన్నీ పడుతూ నైటు పగల పెళ్ళం బిడ్డలు వదిలి నిద్రాహారాలు లేకుండా బాధపడుతుంటే ఆఖరికి వచ్చేటప్పటికి జీరో తప్ప ఏం మిగలట్లా. ఆ వడ్డీలు కట్టి ఆ మేతకొట్లు కట్టడం సరిపోతుంది. అటువంటిప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో ఒకటి పార్టీ అనేది బలం పడి ఏదైనా బలంగా ఉండి మరి అపోజిషన్ పార్టీ లేకపోతే ఇవాళ ఈ పరిస్థితి కూడా లేదు. ఆయన అక్కడక్కడ మీటింగ్లు పెట్టడం వల్ల కొన్ని వీటిని స్పందిస్తున్నారు. అలాగే ఇవాళ కూడా మరి భీమవరం వస్తున్నారు కాబట్టి మరి అన్ని పార్టీల వారు కూడా పార్టీలు అనుకోకుండా రైతు బిడ్డలుగా వచ్చి మరి ఆయన చెప్పి మా స్పందన విని ఇవాళ మన అందరం కూడా సేలే ప్లస్గా ఉందామని కోరుకుంటున్నాం. నెల 15వ తారీఖున అనగా బుధవారం రోజున మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రొయ్యల రాజధాని ఆక్వా రాజధానిగా కొనియాడబడుతున్న భీమవరం పట్టణానికి విచ్చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో ఆక్వా రైతులందరూ కూడా రోడ్డున పడ్డారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మేతలు సీడ్ కంపెనీలన్నీ కూడా కొమ్మక్కై ఒక సిండికేట్గా ఏర్పడి ఈ రోజున ప్రభుత్వాన్ని ఆ మేతల కంపెనీలే నియంత్రించే పరిస్థితిలోకి ఈ రోజున దోహదపడ్డాయి. ఈ పరిస్థితులన్నీ కూడా కేవలం ఈ రోజున ఆక్వా రైతులు వారు సీడ్ ఇస్తే
ఆ సీడ్ని వాళ్ళ చెరువులు వేసుకుని వాళ్ళు మేతలు ఇస్తే ఆ మేతలు మేపుకుని కేవలం ఆ పంటను పండించి వాళ్ళకి అప్పచెప్పడానికి మాత్రమే ఈ రోజున ఆక్వా రైతుల పరిస్థితి దిగజారింది. వాళ్ళకు ₹1 కూడా రాబడి రాని పరిస్థితి. కేవలం ఒక సిస్టమేటిక్గా ఈ రోజున ప్రభుత్వం వాళ్ళకి కొమ్ము కాస్తుందంటే ఆ కంపెనీల నుంచి ప్రభుత్వానికి ఎంత మేరకు అందుతుందన్నది కూడా మనందరం గ్రహించాలి. గతంలో మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా ఇటువంటి పోకడలు రానివ్వకుండా ముందస్తుగానే గ్రహించి ఏపీ సడా చట్టాన్ని కూడా మరి ప్రవేశపెట్టారు 2020లో. ఆంధ్రప్రదేశ్ స్టేటు ఆక్వా డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి ధరల నియంత్రణే కాకుండా మేతలో కంపెనీ వారు మరి ఎక్కువ ధరలను రైతుల మీద రుద్దకుండా అదేవిధంగా పంటను కూడా ఒక ధరను నియంత్రించి ఆ ఏపీ సడా చట్టం ద్వారా కరోనా టైంలో కూడా మరి ఆక్వా రైతులను ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున 2 సంవత్సరాలు అష్టదిగ్బంధనం, ప్రపంచం యావత్తు కూడా అష్టదిగ్బంధం అయిపోయినా సరే ఆ టైంలో కూడా ఈ రొయ్యల రైతులని ఆదుకుని వాళ్ళ మెడలు ఉంచి ఆ రొయ్యలని కొనుగోలు చేసే విధంగా మరి ఎక్స్పోర్టర్స్తో కూడా మాట్లాడిన ఘనత మన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రోజున ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఆక్వా రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ మధ్యకాలంలో రోడ్లెక్కారు. అందులో చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. వారు కూడా ఈ రోజున రోడ్ల మీదకి ఎక్కి మరి ఆక్వా ఏదైతే మేతలు కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రొటెస్టులు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఈ రోజున మనందరూ ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆక్వా రంగం ఎక్కువ లాభాల్లో ఉంటే అన్ని రంగాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఈ రోజున డాలరు నేరుగా మన ఇండియా వస్తుందంటే దానికి ఏకైక పెట్టుబడి ఈ ఆక్వా అన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ముందు ₹4 పెంచారు. ₹4 పెంచిన తర్వాత కేజీకి ₹4 పెంచి దాన్ని తగ్గించమని అడిగితే నెక్స్ట్ ₹8 పెంచడం, ₹8 కాకుండా ₹11 పెంచడం. ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఆగ్రహించారు, కన్నెర చేశారు, కోప్పడ్డారని చెప్పేసి మీడియాలో వదలకొడతాం, వాళ్ళు తీరా చూస్తే ₹2 తగ్గించడం. ఇదంతా కూడా ప్రభుత్వం వారితో కుమ్మక్కయిందన్నది ప్రజలకి స్పష్టంగా తెలుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేజీకి ₹1.5 పెరిగితే ఇదే కంపెనీలు ఏమని ప్రచారం చేసాయి, జే ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాక్స్ కట్టాలని చెప్పేసి అనేక ఆరోపణలు అబద్ధాలు ప్రచారం చేశాయి. ఈ ఎల్లో మీడియా కూడా అదే ప్రచారం చేసింది. ఈ రోజున కేజీకి ₹2 పెంచుతున్నప్పుడు మరి ఎవరికి ట్యాక్స్ కడుతున్నారని కూడా రైతులందరూ కూడా మరి అడగవలసిన పరిస్థితి ఉంది ఈ గవర్నమెంట్ని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక గళం వినిపించబోతే రైతులందరూ కూడా నష్టపోతారు. పార్టీలకు అతీతంగా ఏదైతే తలపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా ఆక్వా రైతుల కోసం, మీరందరూ పార్టీలకు అతీతంగా మరి ఈ రోజున ఒక రైతన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపండి. రైతుల కష్టాలని మనం ప్రభుత్వాన్ని నిలదీసి ఆక్వా రైతుల మీద ఏదైతే ఈ కంపెనీలు దాడి చేస్తున్నాయి సిండికేట్గా ఏర్పడి మేతల రేట్లను తగ్గించే విధంగా గర్భంగా తెలియజేస్తున్నా. గతంలో ఇటువంటి ప్రక్రియ కొనసాగించడానికి ప్రతి ఏరియాలో కూడా ఆక్వా ల్యాబులు కూడా కట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్నట్టు కూడా మన రైతులు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా ఈ ధర్నాన్ని విజయవంతం చేసి ప్రభుత్వాన్ని వెంటనే హెచ్చరించే విధంగా, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే విధంగా రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వచ్చి ఇక్కడ సభ పెట్టడం జరిగింది గుమ్మలూరు సెంటర్లో. అప్పుడు ఒకటే మాట ఇచ్చారు, ఆక్వా రైతుల కష్టాల గురించి తెలుసుకున్నారు. అందరూ మేము లీజులకి తీసుకుంటున్నామండి, కరెంటు ఎక్కువ వచ్చేస్తుంది, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్తే అప్పుడు ఒకటే మాట ఇచ్చారు, నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యూనిట్ ₹1.5కే మీ అందరికీ చేస్తానని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన 20 రోజులకే పివిఎల్ నరసింహరాజు గారు పర్సనల్గా కలిసినప్పుడు పివిఎల్ నరసింహరాజు గారితో మరి మాట్లాడి ఈ రేట్ల విషయం, ఈ కరెంటు విషయం మాట్లాడి వెంటనే జీవో రిలీజ్ చేసి రైతన్నలకు కరెంటు భారం లేకుండా కూడా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రోజున రైతుల కష్టాలను, ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ఒకే ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరైనా కూడా అందరికి కూడా తెలియజేయాలని చెప్పేసి రైతులందరూ కూడా ఒకే తాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆక్వా రైతుల కష్టాలని పరిష్కారం చేసుకునే దిశగా అందరం కూడా పోరాడాలని ఈ ఆకివీడు వైఎస్ఆర్సీపీ పట్టణ మరియు మండల కమిటీల తరపున అందరికీ సవినయంగా మేము వేడుకోవడం జరుగుతుంది.